నమస్తే అండి. నమస్తే. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళైంది డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకుని. ఈ 10 ఏళ్లలో చేసిన సినిమాలు, వచ్చిన హిట్స్ పక్కన పెట్టుకుంటే సాటిస్ఫైగా ఉన్నారు మీరు? ఇంకా ఉంటే బాగుంటుంది. మనం ఇప్పుడు 100 మార్క్స్ కోసం కోరుకోవాలి కానీ 95కి మనం సాటిస్ఫై అవ్వకూడదు. సో ఐ షుడ్ బీ డూయింగ్ మోర్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పెంచాలి, అది కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో సక్సెస్ రేట్ కూడా ఇంకా ఐ నీడ్ టు ఇంప్రూవ్. ఏ సెగ్మెంట్లో మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు ఈ 10 ఏళ్లలో? బేసికలీ అంటే కథ విషయంలో నాకు ప్రతి ఫిలింకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సమ్ ఫిలిమ్స్ విత్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్, సమ్టైమ్స్ మనం అనుకునేది వర్కౌట్ కాదు. సో స్క్రీన్ ప్లే విధంగా చేసిన మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా ఉండాలి, అది ఒకటే టార్గెట్. అంటే వీ కాంట్ పిన్ పాయింట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్పలేము. స్క్రిప్ట్ వైజ్లో అయితే వాట్ ఎవర్ ఎవ్రీ మూవీ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనం చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా ఉంటే మంచిది నాకు అనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ వైజ్ నాకు ఐ మీన్ మనం ఆబ్వియస్లీ ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ లెర్న్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీయాలంటే విఎఫ్ఎక్స్లో కానీ, కంపోజిషన్స్లో కానీ, బ్లాకింగ్లో కానీ, లేదు విజువలైజింగ్లో కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం స్కోప్ ఫర్ రూమ్ ఫర్ డెవలప్మెంట్. అది తర్వాత సక్సెస్కి కారణం అనేది లైక్ వీ షుడ్ సెలెక్ట్ ద గుడ్ డేట్స్, కొన్ని క్యాస్టింగ్ మిస్ఫైర్ ఇవన్నీ కాకుండా మనం కొంచెం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫిల్మ్ మేకింగ్లో బాగా దేన్ని ఎంజాయ్ చేస్తారు? అంటే స్క్రిప్ట్ రైటింగ్నా లేదంటే సెట్స్లో మేకింగ్నా? స్క్రిప్ట్ రైటింగ్, బేసిక్లీ స్క్రిప్ట్ రైటింగ్, ఐడియాస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన మూవీ డైరెక్ట్ చేయకపోయినా పర్లేదు, ఐ షుడ్ ఆల్సో స్ట్రైవ్ టు బీ ఎ రైటర్ అని ఒక ఫీలింగ్ ఉంది నాకు. బికాస్ అన్ని ఐడియాస్ వస్తున్నాయి. సో ఒక ఐడియా ఒక ఎగ్జిక్యూషన్గా కన్వర్ట్ అవడానికి 1.5 year to 2 years తీసుకుంటుంది. ఈ మధ్యలో మాకు 10 ఐడియాస్ వస్తాయి. సో ప్రతి మూవీని నేను చేయలేను, అది ప్రాబబ్లీ కొన్ని మూవీస్ నేను చేయాలి, కానీ మిగిలిన మూవీస్ కూడా థియేటర్లో చూడాలని అనిపిస్తుంది. సో అలాంటి ఫిలిమ్స్ని ఇంకొక డైరెక్టర్కి ఇవ్వాలి. సో నాకు ఆ విధంగా చూసుకుంటే రైటింగ్ హెస్ గివింగ్ మీ లాడ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ కిక్. అంటే ఒక ప్రపంచానికి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 1 month, 2 months, 3 months ఒక స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ 3 monthsలో ఇంకొక స్క్రిప్ట్ చేస్తే ఆ సేమ్ కిక్ మనకు ఉంది. సో నాకు రైటింగ్లోనే చాలా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తాయి, ఎగ్జైట్మెంట్ కూడా రైటింగ్లో ఎక్కువ అనిపిస్తాయి. కొన్ని ఐడియాలు అనుకున్నప్పుడు భలే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ దాంతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడో ఒక చోట డైల్యూట్ అవుతుంటుంది. అవును. మీ జర్నీలో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారు? ఉన్నాయండి. బేసిక్లీ ఇప్పుడు ఎక్కడికి పోతే వచ్చిన వాడలో మనం ఒక సేఫ్ ఫిలిం అని అనుకున్నాం, అది పెద్ద హిట్ అయింది, అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డిస్కో రాజాలో నేను, రవితేజ గారు, అబ్బుర్ రవి గారు అందరూ సెకండ్ హాఫ్ ఆడియన్స్ అందరూ ఎగ్జైట్ అవుతారు. సో మేము ప్రతి సీన్ సెకండ్ హాఫ్లో ఉన్న ప్రతి సీన్ ఆడియన్స్ ఒక క్లాప్స్తో మేము చూడబోతున్నాం అని ఎక్స్పెక్ట్ చేసి షూట్ చేసాం. సో రవితేజ గారు బిలీవ్ చేశారు, నేను బిలీవ్ చేశాను, అబూరి రవి గారు బిలీవ్ చేశారు. సో మేము రాసుకున్నప్పుడే అంత ఎగ్జైట్ అయ్యాం. అది మేము ఎగ్జైట్మెంట్ కన్నా ఆ ఎగ్జైట్మెంట్ అక్కడ కన్వే అవ్వట్లేదు. సో అది సంథింగ్ ఒక ఫార్ములా, అది మనం క్రాక్ చేయలేము. సమ్టైమ్స్ ఇట్ వర్క్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్ అట్ ఆల్. ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారు పెద్ద స్టార్ పిలిచే అవకాశం ఇస్తే మనం దాన్ని సాటిస్ఫై చేయలేదు అని? ఆబ్వియస్లీ అండి. మనకి ఇప్పుడు టైగర్ హిట్ అవగానే మనం రవితేజ గారు ఆ టైంలో కాల్ చేశారు. నేను ఇమ్మీడియట్గా ఆయనకి ఒక స్టోరీ చెప్పి అది కన్వర్ట్ చేయలేకపోయాను. అలాగే బన్నీ గారు కూడా నాకు 2-3 అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఆయనకు నచ్చిన స్టోరీ చెప్పలేకపోయాను. సో ఆ టైంకి ఒక 2-3-4 స్టోరీస్ ట్రై చేశాను, కానీ వర్కౌట్ కాలేదు. సో ఆ విధంగా ఫీలింగ్ ఉంది. అంటే యూ హ్యావ్ అ స్టార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఈజ్ గివింగ్ ఎన్ అపాయింట్మెంట్, అది మనం యూజ్ చేయలేకపోవడం అనేది ఆ ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎందుకంటే ఒక స్టార్ ఉంటే ఒక క్రియేటివ్ మైండ్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా వస్తుందండి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది? కన్ఫ్యూషన్ కరెక్ట్ పదం కాదు, ఛాలెంజ్. అది బేసిక్లీ ఒక ఛాలెంజ్. ఏంటంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళు ఆడియన్స్ ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో దగ్గర నుంచి. మన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా మనం చేయలేము. అది చేయాలంటే చాలా గట్స్ నాకు మాత్రం కాదు, ఆ యాక్టర్కి కావాలి, ప్రొడ్యూసర్స్కి కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. సో అది ఒక ఛాలెంజ్, బ్యాలెన్స్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అది. సో ఆ విధంగా ఒక స్టార్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి, ఆ స్టోరీకి తగ్గట్టు హీరో కావాలి, ఆ హీరో ఆ స్టోరీకి మ్యాచ్ అవుతుందా, ఆ క్యారెక్టర్కి ఆ హీరో మ్యాచ్ అవుతుందా అని చూస్తాను.
ఒకవేళ పెద్ద హీరోకి మన స్టోరీ చేయాలంటే ఆ ప్రెషర్ అయితే ఉంది. అంటే ఒక హీరో మైండ్లో పెట్టుకుని ఇప్పుడు దాకా నేను కథ రాసుకోలే. అట్లీస్ట్ ఐడియా అయినా ముందుకు ఉంటుంది. తర్వాత ఒక హీరో మైండ్కి వస్తారు, ఆయనకి రేంజ్కి ఒక క్యారెక్టరైజేషన్ అనేది పర్లేదు. కానీ ఒక హీరోకి నేను వెళ్ళి స్టోరీ చెప్పాలి, ఆ స్టోరీ రెడీ చేసుకోవాలి అన్నట్టు నేను ఇప్పటిదాకా నాకు అది అంటే నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది కాదు. నెక్స్ట్ ఆయన ఖాళీగా ఉన్నారు కదా, ఆయనకు ఒక స్టోరీ రెడీ చేసి చెప్పేద్దాం అంటే అది కొంచెం ఫార్ములాయిక్గా ఉంది. నేను అలా ట్రై చేశాను, యాక్చువల్లీ ట్రై చేయకుండా లేవు. మనకున్న ఒక కెరియర్ ఒక ప్రెషర్ ఉంటాయి కదండి, మనం నెక్స్ట్ లీగ్లో వెళ్ళాలి అని ఆ ఫీలింగ్ అయితే చాలామంది చెప్తారు కదా మనకి. ఆ విధంగా ఒక 2-3 హీరోస్కి వెళ్ళి పెద్ద స్టోరీ ఏదైనా చేసి వెళ్ళి చెప్తే వాళ్ళ డేట్స్ ఉంటాయి అని చెప్పి ట్రై చేశాను. కానీ అది తర్వాత 1 month తర్వాత చూస్తే అన్ని సెట్టింగ్స్ లాగా ఉన్నాయి. ఒక ఇంట్రొడక్షను, ఇంట్రోలు, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ సెట్టింగ్స్ లాగా ఉన్నాయి. మనకే మన ఫార్ములా వెళ్తున్నా అని చెప్పి సాటిస్ఫాక్షన్ రావట్లే. నేను ట్రై చేసి అలా కుదరట్లేదు నాకు. బన్నీ కోసం అనుకున్న 3 ideas అలాగే ఉన్నాయండి? అది ఉన్నాయండి. అంటే ఆయనకి నేను నా యూనో మై ఐడియా వాజ్ దట్ ఈజ్ గివింగ్ ఎన్ అపాయింట్మెంట్, సో వై కాంట్ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఒక 2-3 ideas మాట్లాడేసుకున్నాను. బట్ దాంట్లో ఒక ఐడియా మాత్రం కొంచెం డెవలప్ చేసి చెప్పాను. సో అలా జరిగింది. బట్ ఆబ్వియస్లీ ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. ఎక్కువ మీ కెరీర్లో ఈ 10 ఏళ్లలో చూసుకుంటే ఎక్కువ కాలం గీతా ఆర్ట్స్లోనే ఉండిపోయారు మీరు. అది హోమ్ అంటే హోమ్ బ్యానర్ లాగా అయిపోయిందండి. అంటే ఇప్పుడు నాకు వాళ్ళు ప్రతి ఫంక్షన్స్కి వాళ్ళు గీతార్ట్స్లో ఉన్న ఒక పూజకి కానీ, ఫెస్టివల్స్కి కానీ, ఫంక్షన్స్ కానీ, వాళ్ళు పార్టీలో కానీ ప్రతిదానికి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అరవింద్ గారు నాకు ఎప్పుడు ఒక క్షణం టైగర్ తర్వాత కూడా నాకు పిలిచి ఆయన అంటే ఆ గీతార్ట్స్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది, అప్రిషియేట్ చేయడం జరిగింది. ఒక క్షణం టైంలో చాలా క్లోజ్ అయిపోయాం. అంటే వాళ్ళు కూడా స్టోరీ విన్నారు ఒక క్షణం. ఈవెన్ దో దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్, శిరీష్ హీరో కాబట్టి వాళ్ళు స్టోరీ విన్నారు. అప్పటి నుంచి బన్నీవాసు గారికి, అరవింద్ గారికి, అండ్ సో ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు దెమ్. అండ్ నాకు పర్సనల్గా కోవిడ్ టైమ్స్లో కూడా చెన్నైలో నా బ్రదర్కి అక్కడ బెడ్స్ దొరకట్లే కోవిడ్ టైంలో. ఒక్క కాల్ మాత్రం అరవింద్ గారికి కాల్ చేసి, సార్ నా బ్రదర్ అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఆయన బెడ్స్ దొరకట్లేదు అన్నప్పుడు వితిన్ 1 minute ఆయన కాల్ చేసి అక్కడ ఏ హాస్పిటల్లో ఎక్కడ బెడ్స్ ఉంటాయి, ఇది ఆనంద్ ఇస్ మై ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఫీల్ అయిన డైరెక్టర్ అండి, ఆయన బ్రదర్ అక్కడ వస్తారు, ఆయనకి బెడ్ ఇవ్వండి అని చెప్పి ఒక మాట చెప్పారు. సో దానివల్ల అది సో నాకు ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ క్రక్స్ లేదు, ఒక ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి టైంలో కూడా నాకు ఫస్ట్ ముందుకు వచ్చి అడగగానే నెక్స్ట్ 1 minute నాకు హెల్ప్ చేయడం అనేది అది అరవింద్ గారు చేస్తారు గీతార్ట్స్. సో వాళ్ళు నా దగ్గర నుంచి దానికి ఏదో ఎక్స్పెక్ట్ చేయట్లే. సో అంటే ఒక క్షణం తర్వాత నాకు కమిట్మెంట్ అయింది గీతార్ట్స్లో. కానీ అది జస్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ మాత్రం ఉండవు. నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి కానీ, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి కానీ, నా పర్సనల్కి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేయడం కానీ. సో దే ఆర్ బికమ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటి వాళ్ళని అంటే నేను వాళ్ళతో చెయ్యాలి ఒక మూవీ, అది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా ఉన్నా సెట్ రావట్లేదు. ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే బన్నీ సినిమా చూపించి సిరీస్తో చేయించారు సినిమా ఆనంద్ తోటేనా? ఓకే అండి, అది నిజమేనండి? లేదండి, ఏదో అంటే బన్నీ ఫస్ట్ సిరీస్తో చేయండి, తర్వాత బన్నీతో చేద్దరు. అయ్యో లేదు లేదు, అది అస్సలు దట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఇదే సేమ్ హాస్య మూవీస్ రాజా గారు అప్పుడు ఒక్క క్షణంకి కో ప్రొడ్యూసర్, సో చక్రీ గారు ప్రొడ్యూసర్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఎక్కడికి పోతావు చిన్నవాడ రిలీజ్ బిఫోరే నాకు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ మైండ్లో సిరీస్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే మన సిరీస్కి చేద్దాం అన్నారు. అప్పుడే శ్రీరస్తు శుభమస్తు వచ్చింది. సో ఆ మూవీ చూసాం, నాకు నచ్చింది, ఆ క్యారెక్టర్లో ఆయన సెట్ అవుతాను అనిపించింది, అది కూడా హిట్ టాక్ వచ్చింది. సో ఆ టైంకి వెళ్ళి నేను ఫస్ట్ శిరీష్కి స్టోరీ చెప్తే ఆయన స్టోరీ నచ్చి వితిన్ 2 days ఆయన ఒక సెల్ఫీ తీసుకుని ట్విట్టర్లో అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ విఏ ఆనంద్ అని. అప్పుడు ఈపీసీ రిలీజ్ అవ్వలే. సో దాని తర్వాత ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. కానీ ఆ కమిట్మెంట్ అయితే ముందే వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరు ఫ్రేమ్లో రాలేదు. అరవింద్ గారు ముందు ఒక 1 or 2 times పరిచయం, కానీ బన్నీ గారిని ఆ టైంలో ఒకసారి టైగర్ తర్వాత ఒకసారి మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు మీటింగ్స్ అన్నీ జరగలే. ఆహా కోసం ఏమైనా ప్రాజెక్ట్ చేయమన్నారా మేము? ఆ ప్రాజెక్ట్ చేయమని చెప్పలేనండి. ఆహాలో ఒక 1 year అంటే ఒక ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ లాగా, అంటే కోవిడ్ టైమ్స్ కదండి, అప్పుడు మూవీ ఏది జరగట్లే. అప్పుడే ఆహా లాంచ్ అయ్యి టేక్ ఆఫ్ అయింది.
అప్పుడు మళ్ళీ అరవింద్ గారు కాల్ చేశారు ఒకసారి. కాల్ చేసి ఇలా ఆహాకి కొన్ని స్క్రిప్ట్స్ ఒక గెస్ట్ కింద, ఒక కన్సల్టెంట్ కింద వినాలి. అంటే ఇట్స్ నాట్ అ జాబ్, బట్ మాకు ఇప్పుడు ఎక్కువ స్క్రిప్ట్స్ ఫైనల్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ దిస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ టు హెల్ప్ సెలెక్ట్ ద స్క్రిప్ట్. సో అలాంటి టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనం జస్ట్ జూమ్ కాల్లో స్టోరీ వినడం, ఒక ఫీడ్బ్యాక్స్ రాసుకుని ఆహాకి ఇవ్వడం. సో అలా కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 1 year మేము ఇంట్లోనే ఉన్నాం, స్క్రిప్ట్ చేసుకుంటున్నాం, వేరే వర్క్ లేవు. సో అప్పుడు కరెక్ట్గా ఆహా వచ్చింది. అండ్ అది కూడా అరవింద్ గారు కూడా ఆయన చెప్పి, ఆనంద్ ఈజ్ అ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్, సో ఆయనకి మొత్తం ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ ప్యానెల్లో లెట్ హిమ్ ఆల్సో బీ దేర్ అని చెప్పి. సో వీ యూస్ టు లిసన్, మీ అండ్ ఫ్యూ అదర్ డైరెక్టర్స్, వీ యూస్ టు లిసన్ టు ద స్క్రిప్ట్. మా ఫీడ్బ్యాక్స్ ఇస్తాం, అంటే ఫైనల్ కాల్ దే విల్ టేక్, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే విల్ హ్యావ్ దిస్ క్రియేటివ్ హెడ్ టీమ్ దట్ విల్ టేక్. అది కొన్ని స్క్రిప్ట్స్ ఫైనల్గా కొన్ని షార్ట్ లిస్ట్ అయిన స్క్రిప్ట్ని నా గైడెన్స్లో ఇచ్చారనమాట. సో మీరు అది ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే వరకు మీరు చూసుకోండి అన్నది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ అలా వచ్చింది. దెన్ వీ గైడెడ్ దెమ్. ఈ జాబ్ కూడా రైటర్గా మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది. ఏదండి ఈ జాబ్ కూడా కొత్త కథలు వినడం, దాని అది అవునండి. ఆ టైంలో బికాజ్ వీఆర్ నాట్ షూటింగ్ ఎనీవే, దెర్ ఇస్ నో షూట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్లో ఉన్నప్పుడు మైండ్ స్టేల్ అయిపోతుంది. ఆ టైంలో ఏదో బ్రెయిన్కి ఏదో వర్క్ కావాలి, నాట్ జస్ట్ రైటింగ్ స్క్రిప్ట్. సో ఆ టైంలో ఆహా కరెక్ట్గా నాకు ఇలాంటి చెప్పడం, అప్పుడు యూత్ యంగ్స్టర్స్ వాళ్ళందరూ స్టోరీ చెప్తున్నారు కదా, అది ఒక ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్స్. అంటే చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఆహాకి రావడం, వాళ్ళు కూడా జూమ్ కాల్లో స్టోరీ చెప్పడం, మేము జూమ్ కాల్లో వినడం, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా రోజుల తర్వాత ఇంకొక స్టోరీస్, మిగిలిన టాలెంట్స్ని ఫేస్ టు ఫేస్ చూడడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీ సినిమాలన్నీ చూస్తుంటే టైం అనేది ఒక సెగ్మెంట్గా కనిపిస్తుంటుంది ప్రతి చోట. అవునండి. ఎందుకు అంత దాని మీద ఎందుకు అంత గురి మీకు? టైం కాదండి, అంటే బేసిక్లీ డెత్, లైఫ్ అండ్ డెత్, దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అది ఎందుకో తెలియట్లేదు, ఆ డెత్ అన్న మ్యాటర్లో నాకు చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఉంది. వాట్ హ్యాపన్స్ డెత్, డ్యూరింగ్ డెత్, ఆఫ్టర్ డెత్, బిఫోర్ డెత్, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఫిలాసఫీ బుక్స్ ఎక్కువ చదువుతుంటారు? చదువుతానండి. ఫిలాసఫీ బుక్స్ చదవడం కన్నా ఎక్కువ ఆర్టికల్స్ చదవడం కానీ, బర్ట్రాండ్ రసెల్ కానీ చదవడం అయితే జరుగుతాయి. లాట్ ఆఫ్ బుక్స్ ఎట్ హోమ్. సైన్స్ ఫిక్షన్ ఇలాంటి కథలు ఈ టైంలో ప్రొడ్యూసర్స్ వినడానికి, చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ మీరు 10 ఏళ్ల క్రితం అలాంటి కథలు పట్టుకొచ్చినప్పుడు వినడానికి చాలా ధైర్యం ఉండాలి కదా, అలాంటి కథలు వినడానికి కూడా. ఆ ఫేజ్ని ఎలా మీరు ఫేస్ చేస్తారు? బాగా స్ట్రగుల్ చేసాం. అంటే అప్పుచి గ్రామం ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలిం, నా ఫస్ట్ తమిళ్ ఫిలిం అది. ఆ టైంలో నాకు ఉన్న బడ్జెట్ 90 lakhs to 1 crore. దాంట్లో ఉన్న CG షార్ట్స్ మాత్రమే ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 15 to 20 minutes ఉన్నాయి. నేను 11 lakhsలో చేసాం VFX. అంటే ఒక మీటిరాయిడ్ అనేది ఒక భూమి టువర్డ్స్ ఎర్త్ ఇట్ ఇస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ సమ్ సౌత్ ఇండియన్ విలేజ్ అన్నట్టు ఒక స్టోరీ. ఆ విలేజ్ ఏంటి, ఆ విలేజ్లో ఉన్న స్టోరీస్ ఏంటి వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక 10 daysలో మనకి ఒక మీటిరాయిడ్ వచ్చి ఫాలో అయిపోతుంది, మేము అందరూ చచ్చిపోతున్నాం అని తెలిసిపోతుంది. అది తెలిసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ లైఫ్లో లాస్ట్ ఫ్యూ డేస్ ఎలా మారుతున్నాయి అన్నది కథ. అంటే మీకు డెత్ డేట్ తెలిసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నది ఒక రియలైజేషన్ వస్తాయి కదా, అది ఆ స్టోరీ. అది ఇది డ్రామా ఎక్కువ ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ ఏమో ఈ సైఫే ఉంది. నాసా, ISRO, అది ఇది మిటిరాయిడ్స్ రావడం, క్లైమాక్స్ మొత్తం 10 minutes మిటిరాయిడ్స్ వచ్చి ఆ ఊరిని హిట్ చేస్తుంది. మీరు నంబరు, మేము 11 lakhsలో చేసాం. స్కైలాబ్ అనేది ఒక ల్యాబ్, కానీ ఇది మిటిరాయిడ్స్. యా, బట్ ఇన్స్పిరేషన్ వచ్చి 1979 స్కైలాబ్. నాకు చిన్నప్పుడు నేను ఆ బర్త్లో పుట్టిన, బట్ ఐ వాస్ బోర్న్ ఆన్ 79. బట్ ఆఫ్టర్ like 14-15 years when I was in school I learnt about Skylab. అప్పుడు ఇంట్రెస్ట్లో న్యూస్ పేపర్లో చాలా వచ్చింది. అండ్ ఆల్సో 2000 టైంలో ఐ థింక్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అన్నారు. 2012లో ఒకసారి ఎండ్ అన్నారు. 2000లో కూడా ఒకసారి ఐ థింక్ దర్ సమ్ రూమర్ ఇన్ తమిళనాడు దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్, సంథింగ్ ఇస్ కమింగ్, ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అన్నారు. అప్పుడు ప్రతి ఒక విలేజ్లో ఏం చేశారంటే అందరూ ఫెస్టివల్ లాగా అందరం కలిసి డబ్బులు షేర్ చేసుకుని అందరికీ ఫుడ్ ఇవ్వడం అన్నీ జరిగిందనమాట. సో నాకు ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓ మిటిరాయిడ్ న్యూయార్క్ బిల్డింగ్లోనే క్రాష్ అవ్వాలా, మనం విలేజ్లో క్రాష్ అవ్వకూడదా, తమిళనాడులో రాదా మిటిరాయిడ్, అదేదో సంథింగ్ వాల్యుబుల్ లాగా నేను అలా ఫీల్ అయ్యాను. ఇప్పటికీ వస్తున్నాయి కదా అదండి, మీరు అనుకున్న కథలు అప్పుడు ఆ థీమ్తో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. సో ఆ టైంలో అది కొత్త అనిపించింది. బట్ బడ్జెట్ లేవు, కొత్త వాళ్ళతో చేయాలి, 40 days షూట్ చేయాలి, CG కోఆర్డినేటర్స్ ఉండవు, ఎలా షూట్ చేయాలో మనకు తెలియదు. మనకున్న ఒక కామన్ సెన్స్లో
అక్కడ మీటరైట్ ఫాలో అవుతుంది, జంప్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చేసాం. కానీ ఇప్పుడు కూడా అప్పుచి గ్రామం అంటే తమిళ్లో చాలామందికి తెలుసు. నాకు తెలిసి టీవీస్లోనే ఎక్కువ పాలిమర్ ఛానల్లో ఎక్కువ వచ్చింది ఆ ఫిలిం అనుకుంటా. సో అది ఒక నేమ్, ఆ అటెంప్ట్కి అయితే ఉన్న నేమ్ అయితే ఉంది. దాంట్లో కూడా ఒక సాంగ్ పెద్ద హిట్ అయింది. అండ్ సో ఆ టైంలో అది అహెడ్ ఆఫ్ టైమ్స్. బట్ ఇప్పుడు ఐ థింక్ స్లోలీ ద ఇండస్ట్రీ ఈజ్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు మనం అది సైఫై ఇలాంటి జానర్స్కి ఒక పెద్ద హీరో సపోర్ట్ కావాలి. ఇప్పుడు పెద్ద హీరోస్ ఈ మనం ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ జానర్లో ట్రై చేయకుండా కొత్త జానర్ ట్రై చేస్తే ఒక 100 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త ఫిల్మ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి ప్రభాస్ గారు చేయడం అన్నది ఒక జానర్కే ఒక లైఫ్. అది మాత్రం హిట్ అయింది అనుకోండి, అప్పుడు ఎవరు థింక్ చేయరు. ఇప్పుడు మనం ఎలా ఒక యాక్షన్ ఫిల్మ్ని కంటిన్యూస్గా అందరు హీరోస్ చేస్తున్నారో, ఒక 10 years డౌన్ ద లైన్ ఇప్పుడు కల్కి హిట్ అయింది అనుకోండి, చాలామంది సైన్స్ ఫిక్షన్ చేస్తారు. సైన్స్ ఫిక్షన్ కామన్ జనర్ అయిపోతుంది. అప్పుడు ఇంకా కొత్త కొత్త స్టోరీస్ వస్తాయి. మన రొటీన్స్, ఈ రొటీన్ సినిమాలు కూడా మొదలవుతున్నాయి కదా ఇండియాలో. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి జానర్కి మెయిన్ మనకు కావాల్సింది హీరో సపోర్ట్. అంటే ఒక హీరో వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ వస్తే ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. సో ఆల్సో వీఆర్ గెటింగ్ బడ్జెట్ టు డూ సమ్ హై క్వాలిటీ స్టఫ్. అది మన కొత్త వాళ్ళతో చేసుకుని చేస్తే అప్పుచిగ్రమంలాగా మనం 1 crore చేయాల్సి వస్తుంది. మన క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి మనకి అంత రీచబిలిటీ ఉండదు. అదే పెద్ద స్టార్ చేస్తే పెద్ద ప్రొడ్యూసర్స్ వస్తారు, పెద్ద మార్కెట్ వస్తుంది, పెద్ద విజువల్ వస్తుంది. మనకి అప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఈ సినిమాకి బడ్జెట్ లిమిట్స్ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? లేదని పెట్టలేదు. అది నాకు ఎక్కువ ప్రెషర్. అది బడ్జెట్ దీంట్లో చేయమని చెప్తే నాకు కొంచెం రిలాక్స్ అయ్యేవాడినేమో. మీరు కావాల్సింది చేసుకోండి అన్నప్పుడు మనకి ఎక్కువ భయం ఉంటుంది కదా. సమ్ టైమ్స్ టూ మచ్ ఫ్రీడమ్ మనకి ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ అనిల్ గారు, రాజా గారు ఇద్దరు, సో దే నెవర్, ఐ మీన్ వీ హ్యాడ్ అ గుడ్ డిస్కషన్స్ అబౌట్ బడ్జెట్. అంటే బడ్జెట్ గురించి ఒక రెస్పాన్సిబుల్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే మరీ నేను అన్ని రాసి ఇచ్చేస్తాను, నేను తీసుకెళ్ళిపోండి అలా ఏం కాదు. వెరీ సెన్సిబుల్ డిస్కషన్స్ ఉంటాయి. మీకు ఏం కావాలి అది నేను రాసి ఇస్తే, మీకు ఇలా చేస్తే కొంచెం రేట్ తక్కువ అవుతుంది, మీకు ఓకేనా, ఇలాంటి డిస్కషన్స్, ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ ఉన్నాయి. వేస్టేజ్ని కట్ చేయడానికి ఉన్న డిస్కషన్స్. మనం ఎంత డబ్బులు పెడుతున్నామో అది విజువల్కి రావాలి, అలాంటి డబ్బులు పెడదాం. సో సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇస్ షోన్ ఆన్ స్క్రీన్ ఎలా అవాయిడ్ చేయాలి, ఇది ఒక మ్యూచువల్ డిస్కషన్స్ లాగా జరిగింది తప్ప ఎప్పుడూ ఈ నెంబర్ ఆఫ్ డేస్ గురించి కానీ, లేదు కాల్ షీట్స్ గురించి కానీ ఇలాంటి డిస్కషన్స్, ప్రెషర్స్ రావట్లేదు. అది రాలేకపోవడం నాకు ఎక్కువ ప్రెషర్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని హైదరాబాద్లో జరిగిందండి? అవునండి, B2H వాళ్ళు చేశారు. ఓకే. ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందండి ఇక్కడ? ఎందుకంటే మన విఎఫ్ఎక్స్ అనగానే ఫారిన్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటాం. అవునండి. హైదరాబాద్ ఎంతవరకు ప్రాపర్ అండి? కాదండి, ఇప్పుడు అక్కడ విఎఫ్ఎక్స్ ఓవర్సీస్లో చేసినా కూడా మీరు రోలింగ్ టైటిల్లో చూస్తే ప్రతి మూవీస్లో ఇండియన్ నేమ్సే వస్తాయి. మన టాలెంట్స్, విఎఫ్ఎక్స్ టాలెంట్స్ మొత్తం ఇండియాలోనే ఉన్నారు, వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీరు ప్రతి అనిమేషన్ మూవీస్ థియేటర్లో వెళ్ళి చూడండి, రోలింగ్ టైటిల్లో వస్తాయి. మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మన పీపులే ఉంటారు టెక్నీషియన్స్ కింద. అక్కడ వర్క్ చేసింది కూడా మన టెక్నీషియన్స్. సో వీ హ్యావ్ హైలీ టాలెంటెడ్ పీపుల్. కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఉన్న బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మనం ఒక లిమిటెడ్ క్రూతో, ఒక లిమిటెడ్ టెక్నీషియన్స్తో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 20 members మనం ఇది చేశారనుకోండి ఈ టీమ్, సో ప్రాబబ్లీ ఇంకొక బడ్జెట్ ఉండుంటే ఒక 100 members వుడ్ హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ కాస్ట్ మోర్ మనీ. సో మనకు ఆ బడ్జెట్లో మనకు మైండ్లో ఉంది కదా, అది మరి అంత స్పెండ్ చేయలేము. ఒక 5 crores 10 crores అలా స్పెండ్ చేయలేము. సో ఆ బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంది. బట్ B2H దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. మనకు అవుట్పుట్ చూపిస్తూనే ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయడం కన్నా బెటర్గా ఇచ్చారు. అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ వర్క్, ఆ ఫ్లేవర్, ఆ లుక్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. గరుడ పురాణం అన్నది కేవలం రిఫరెన్స్ కోసం తీసుకున్నారు, దానికోసం ఏమైనా రీసెర్చ్ చేశారు? గరుడ పురాణంలో ఏముంది, మనం ఏం చెప్పాలి, ఈ కథకి ఎలా లింక్ చేయాలని దాని మీద? కాదండి, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ గరుడ పురాణం యాక్చువల్లీ. సో గరుడ పురాణంలో ఏం చెప్తున్నారంటే, ఒక ఆత్మ చనిపోయాక ఆత్మ జర్నీ ఏంటి చెప్తున్నారు. అది డీటెయిల్గా చదివితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే ఆత్మ ఎలాంటి ఆత్మ, అంటే ఎక్కడ వెళ్తున్నాయి, అది వాట్ ఆల్ హ్యాపెన్స్ పోస్ట్ డెత్, దాంట్లో ఎలాంటి రిచువల్స్ చేయాలి, అంటే చనిపోయిన తర్వాత రిచువల్స్ ఒక బాడీకి, ఒక ఆత్మ శాంతి చేయడానికి ఎలాంటి రిచువల్స్ చేయాలి, ఇలా అది ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. అది మొత్తం గరుడ పురాణం మొత్తం బుక్ చదవట్లేదు, కానీ దాంట్లో ఉన్న కన్సైజ్డ్ బుక్స్, ట్రాన్స్లేషన్స్ అండ్ లిమిటెడ్ వర్సెస్ మాత్రం చదివాను.
మేము తీసుకున్న పాయింట్ ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఎలాంటి జర్నీ తీసుకుంటుంది, సో ఆ జర్నీ ఆత్మని ఎక్కడ తీసుకెళ్తున్నాయి, సో ఎందుకు తీసుకెళ్తున్నాయి అన్న దాంట్లో ఒక చిన్న పాయింట్లో ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాం. సో ఇది ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అది వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. సో ఆ పాయింట్ తీసుకుని దాని చుట్టూ ఒక కథ, దానికన్నా కోర్లో ఒక లవ్ స్టోరీ ఉంది. సో దట్స్ హౌ వి స్పిన్ ద హోల్ స్టోరీ అండి. సందీప్ కిషన్ లాంటి హీరో దొరకడం మీకు కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఎంతవరకు ఎక్స్ట్రా హెల్ప్ అయింది? బేసిక్లీ ఈ ప్రాజెక్టు ఇక్కడ దాకా ఉండడానికి రీజను వీ బోత్ డిసైడెడ్ విల్ కమ్ టుగెదర్ అండ్ డూ అ ఫిలిం. సో భైరవకొండ స్టార్ట్ అవుతున్న జర్నీయే మా ఫ్రెండ్షిప్లో స్టార్ట్ అయింది. సో మేమిద్దరం కలిసి ఒక మూవీ చేయాలి అనేది ఎప్పటి నుంచో మాట్లాడేసుకుంటున్నాం. ఎందుకంటే టైగర్ మా ఇద్దరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే వీ హ్యాడ్ వెరీ టఫ్ టైమ్, ఆ టైంలో బడ్జెట్స్లో టఫ్ టైమ్స్ ఉంది. హీఈస్ ఆల్సో అప్కమింగ్ దట్ టైమ్, ఐఎమ్ ఆల్సో న్యూ కమర్ దట్ టైమ్. సో కానీ మా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అయింది తర్వాత. ఇట్స్ నాట్ లైక్ ఊరికే ఫంక్షన్లో కలవడం కాదు. వీ షేడ్ లాట్ ఆఫ్ గుడ్ ర్యాపో. ఆయన స్టోరీస్ మొత్తం నాకు చెప్తారు, నేను నా స్టోరీ మొత్తం ఆయన వింటారు. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీ ఆల్వేస్ థాట్ ఎవ్రీ ఇయర్ వీ విల్ బీ థింకింగ్ మనం ఒకసారి కలిసి ఒక మూవీ చేయాలి అని. వీ హ్యాడ్ అ గుడ్ అండర్స్టాండింగ్, ఒక మంచి ఫ్రెండ్. సో ఆ ఫీలింగ్లో మేమిద్దరం కలిసి కోవిడ్ టైం తర్వాత ఒక మూవీ చేద్దామని చెప్పి కరెక్ట్గా టైం కుదిరింది. నాకు కరెక్ట్గా ఒక చిన్న గ్యాప్ రావడం, ఆయనకు ఒక చిన్న గ్యాప్ రావడం, వీ డిసైడెడ్ లెట్స్ డూ అ ఫిలిం నౌ అట్లీస్ట్ అని. సో తర్వాత నేనున్న పాయింట్స్లో ఒక 2 పాయింట్స్ చెప్తే, ఈ పాయింట్ చేస్తే మన జనాల్ని ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావచ్చు. సో వీ డిసైడెడ్ లైక్ వాట్ విల్ బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్స్. సో ఇలాంటి పాయింట్, ఇలాంటి స్టోరీ ఉంటే ఇప్పుడు ఆడియన్స్ వస్తారు థియేటర్లో, లేదంటే ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్కి ఈ స్టోరీ సెట్ అవుతుందని చెప్పి ఈ స్టోరీ తీసుకున్నాం. సందీప్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అని బయట చెప్తుంటారు. లేదండి, అది యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన ఒకటి చెప్తారండి, బ్రో ఇలా థింక్ చేయండి బ్రో అంటారు. కానీ మనం లేదు బ్రో అది వర్కౌట్ కాదంటే వదిలేస్తారు. అది అంటే అది ఫైనలీ ఇట్స్ అ డైరెక్టర్స్ కాల్ కదా, అది ఆయనకు తెలుసు. అది నాకు ఏంటంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి ఒక్క టైం కాదు ఒక 3 times చెప్తారు. బట్ ఫైనల్ కాల్ ఏదైనా నేను చెప్తే లేదు బ్రో అది వర్కౌట్ కాదు, ఇదే బెటర్ అంటే ఆయన ఒప్పుకుంటారు. సో ఐ థింక్ దెర్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ హీ ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ఆల్ వర్క్స్, బట్ దట్స్ నాట్ ట్రూ. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒక స్క్రిప్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, డైరెక్టర్కి సపోర్ట్ చేస్తున్నారని ఎక్కువ కేర్ తీసుకుంటారు. ప్రతి సీన్స్ కరెక్ట్గా వస్తున్నాయా, మనం గెలవాలని చెప్పి ఒక ఫైర్ ఉంది. అది ఆ ప్యాషను ఒక ఎక్స్ప్రెషన్లో ఎలా వస్తుందంటే, లేదు బ్రో ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఒక మాట అంటారు. అది ఒక కసిలో గెలవాలని ఒక కసిలో ఒకటి చెప్తారు. అది ఒక 2-3 times నాకు చెప్తారు, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. బట్ నెక్స్ట్ డే వచ్చి లేదు బ్రో నేను అది థింక్ చేశాను, అది వర్కౌట్ కాదు బ్రో, మనం దీంట్లోనే వెళ్ళిపోదాం అంటే అంతే ఓకే అంటారు. అంతే ఫైనల్ కాల్ మాదే ఉంటుంది. అది ఆయన మొత్తం ఇంటర్ఫేర్ అవుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. మురుగదాస్ స్కూల్ నుంచి వచ్చారు మీరు. అవునండి. కానీ ఆయన స్టైల్కి మీ స్టైల్కి చాలా తేడా ఉంటుంది. ఆయన సోషల్ కాజ్ తీసుకుంటారు, మీరేమో సైన్స్ ఫిక్షన్ తీసుకుంటారు. ఆయన లాంటి ఒక సినిమా చేయాలని ఎప్పుడు అనిపించలేదు? లేదని అంటే మేబీ అది ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. అలాంటి ఒక మంచి స్టోరీ వస్తే చేస్తాను, నాకు అది రావట్లేదు. బట్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు స్క్రీన్ ప్లే మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఎలా ట్విస్ట్ ఇవ్వాలి, ఇప్పుడు జానర్ డిఫరెంట్ అయినా సో స్క్రీన్ ప్లే అనేది ఎలా రాయాలన్నది నేను మురుగదాస్ సార్ దగ్గర నేర్చుకున్న మ్యాటర్. అది ఇంకా నేర్చుకుంటున్నా. బట్ ఇప్పుడు ఉన్న వరకు ఉన్న టాలెంట్ అయితే వాట్ ఎవర్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు రైట్ యాజ్ అ స్క్రీన్ ప్లే, ఇట్స్ ఇన్స్పైర్డ్ ఆర్ యూనో ఇట్ వాజ్ లర్న్ ఫ్రమ్ మురుగదాస్ సార్ ఓన్లీ. అంటే ఆయనకి ఎక్కడ అప్ డౌను, ఎలా హై ఇవ్వాలి, ఎక్కడ ఎమోషన్ని పట్టుకోవాలి. సో అది అయితే నా స్క్రిప్ట్లో ప్రతి చోట నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కానీ ఆ ట్విస్ట్ హై అండ్ అప్ అండ్ డౌన్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది. బట్ జానర్ కూడా బాగుంటాయి, క్యూట్గా ఉంటుంది. గజనీలో కూడా చాలా క్యూట్ లవ్ స్టోరీ క్యూట్గా వస్తాయి. అండ్ ఆయన బ్యాలెన్స్ చేస్తారు, ఒక కంటెంట్కు మాస్కి మధ్యలో ఒక బ్యాలెన్స్ చేస్తారు కదా. అది నాకు తెలియకుండానే ఒక కంటెంట్ ఉండాలి, కానీ మాస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి, దాంట్లో మధ్యలో బ్యాలెన్స్, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నది. మేబీ జానర్ ఇస్ డిఫరెంట్, బట్ స్క్రీన్ ప్లే టెక్నిక్. ఆయన సినిమాలో బెస్ట్ వర్క్ ఏంటంటే ఏం చెప్తారు? రమణ, అదే ఇక్కడ ఠాగూర్ బెస్ట్ వర్క్. అంటే నాకు గూస్ బంప్స్ వచ్చింది, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆ స్టోరీ అంత క్లీన్గా వెళ్తాయి, అది నెక్స్ట్ లెవెల్. అదే బెస్ట్ వర్క్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఉన్నాయి చాలా మూవీస్ ఉన్నాయి, బట్ అదైతే బెస్ట్ వర్క్. తర్వాత తుపాకీ ఉంది, కత్తి ఉంది, అని బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
నెక్స్ట్ యాక్చువల్లీ ఇప్పుడు చిరు సార్ కోసం ఒక స్టోరీ రాస్తున్నాను. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి స్టోరీ చెప్తామని ఒక మూడ్లో ఉన్నా. నిఖిల్ అండ్ గీతా ఆర్ట్స్ ఎస్కేఎన్ వీళ్ళు ప్రొడక్షన్ కాంబినేషన్లో నిఖిల్తో ఒక ప్రాజెక్ట్ అయితే డిస్కషన్లో ఉన్నాయి. అది నిఖిల్లో డేట్స్ కోసం వెయిటింగ్. సో ఆయన ఒకసారి క్లారిటీ ఇస్తే అది ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. యువసుధా ఆర్ట్స్ మన కొరటాల శివ గారిది, సుధాకర్ వాళ్ళ దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాయి. ఒక స్టోరీ లాక్ అయింది, ఇంకా హీరో ఫైనలైజ్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ మూడు స్టోరీస్ దీని మీద వర్క్లో ఉన్నా. అది ఎవరిది వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ 3 స్క్రిప్ట్ వర్క్ ఈ 3 ప్రొడ్యూసర్స్తో జరుగుతున్నాయి. అనిల్ సార్ ఇస్ ట్రయింగ్ టు టేక్ మీ టు చిరు సార్. ఏ జానర్లో ఉంటుందండి సినిమా మీలాగా కొత్తగా? లేదండి, ఫ్యాంటసీ ట్రై చేద్దాం అనుకున్నా. ఆయన ఆల్రెడీ వశిష్ఠ్ వచ్చి అది బ్లాక్ చేసుకున్నారు. లేదంటే నేను ఫ్యాంటసీ చేసేవాడిని. బట్ ఇట్స్ అ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో చేస్తున్నాను. ఆయన అవకాశం ఇస్తే వెళ్ళి చెప్తాను. మేబీ చూడాలి ఎంతవరకు. 369 లాగా ఒక టైం ట్రావెల్ కథ చేయాలని అదే ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్ ఫ్యాంటసీ వశిష్ఠతో చేస్తున్నారు కదా. అది కూడా అంటే నాకు తెలిసి అది కూడా పోర్టల్స్ ఫ్యాంటసీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మేబీ ఇమ్మీడియట్గా చేయడం కరెక్ట్ కాదేమో. మేబీ వెయిట్ చేసి చేయాలి. ఆయన చేయకపోతే నేను చెప్పుంటాను సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ. ఇప్పుడు ఆయన వెళ్ళి చేసేసారు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. సో యా, రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.